హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఒక కొత్త రకమైన అద్భుతమైన జ్యూస్ అనేది తీసుకొచ్చాం మీ ముందుకి. ఇది ఎనర్జీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ చూశారు కదా, ఆ జ్యూస్ ఏంటంటే మారేడు పండ్ల నుంచి తయారు చేసిన జ్యూస్. ఇదిగోండి, మీకు ఇప్పుడు మారేడు చెట్టు చూపిస్తున్నాను కదా, మారేడు చెట్టుకి ఈ విధంగా కాయలు కాస్తాయి. ఆ కాయలు పండిపోయిన తర్వాత మనకి కింద పడిపోతే, లేకపోతే మనకి పండిపోయిన కాయల నుంచి మనం ఈ జ్యూస్ అనేది తయారు చేస్తాం. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, మీకు ఒక కాయ లోపల ఎలా ఉంది అనేది. సో పండిపోయిన కాయలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. అందరూ ఏంటంటే మారేడుకాయలు ఈ రోజు వరకు పూజల్లో వాడతారు, జ్యూసులు తయారు చేస్తారు అనేది అందరికీ తెలియదు. సో మేము కూడా దీని గురించి తెలుసుకుని ఓకే మన వ్యూవర్స్కి తెలియచేద్దామని దీంతో జ్యూస్ తయారు చేసాము. చూడండి, పండు ఎలా మనకు పండు అని ఎలా తెలుస్తుంది అంటే, అది లైట్గా మనకి పసుపు కలర్లో వస్తే చక్కగా పండు అని అర్థం అవుతుంది. సో ఇది ఇంకా బాగా పండిపోయి లేకపోతే ఎండిపోవటం కూడా జరుగుతుంది చెట్టు మీదే. చూడండి, ఇక్కడ మేము ఈ విధంగా కట్ చేసి ఓపెన్ చేస్తే, పగలగొట్టాలి. ఆ షెల్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఓపెన్ చేస్తే చూడండి, తొనలుగా లేకపోతే అట్లా ఒక పల్పీ మెటీరియల్ లాగా లోపల ఉంది. సో ఆ విధంగా ఓపెన్ చేసేసేసి ఆ పల్పీ మెటీరియల్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా మనము మొత్తం నీట్గా చక్కగా కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకుంటే చూడండి, లోపలంతా ఇప్పుడు పండిపోయిన పండులో గుజ్జు అలాగే గింజలు ఉంటాయి. సో ఆ పల్పులో నుంచి చాలా నీట్గా గింజలన్నిటిని మనం వేరు చేసుకోవాలి. ఆ గింజల్ని ఎలా వేరు చేసుకోవడం అనేది ఇప్పుడు చూపిస్తున్నాము. అంటే లైట్గా మనము కొంచెం మొత్తం ఏదైతే షెల్లో నుంచి తీసేసిన తర్వాత గుజ్జుని కొంచెం వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటా మొత్తాన్ని చాలా లిక్విడ్ ఫామ్లోకి తెచ్చుకుని ఇట్లా చూడండి ఇక్కడ. సో దీనికి మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా కొంచెం లిక్విడ్ ఫామ్లోకి తీసుకుంటే, అసలు చెబుతున్నాను ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్లో ఏదైతే ఆరోగ్యానికి మంచిగా చెప్పేవి చాలామంది పీచు పదార్థాలు అలాగే పల్పు ఉండే వాటిని తినాలంటారు. ఈ పండు అనేది మనము ఈ గుజ్జుని తయారు చేసేటప్పుడు ఎంత పీచు, ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది ఎంత పీచు పదార్థం అనేది డెవలప్ అయిందో చూడండి. ఆ గింజల్ని మనం ఫస్ట్ ఆ పీచు పదార్థాన్ని రెండింటిని సపరేట్ చేసి మిగిలిన ఏదైతే ఎక్స్ట్రాక్ట్ ఉందో ఆ ఎక్స్ట్రాక్ట్ని మనము జ్యూస్లో వాడుకుంటాం. చూడండి, ఈ విధంగా మొత్తం దగ్గరగా ఇది మనకి ఒక 5 minutes పడుతుంది. మొత్తం గింజలన్నిటిని చాలా చూడండి, ఆ పల్పు చూడండి ఎట్లా ఉందో. చాలా నీట్గా వాటర్ పోసుకుని అన్నీ చాలా శుతిమెత్తగా కలుపుకుని తయారు చేసుకుని గింజలన్నిటిని ఫైనల్గా ఇదిగో ఇట్లా స్ట్రైనింగ్ అనేది కూడా చేసాము. చేస్తే కానీ మనకి వచ్చిన ఫైనల్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో మొత్తం పల్పుని కానీ గింజలు అన్నిటిని తీసేసిన తర్వాత మన జ్యూస్ పర్పస్కి ఆ ఎక్స్ట్రాక్ట్ని మనం వాడుకుంటాం. సో ఆ విధంగా వచ్చిన ఫైనల్ జ్యూస్ ఏదైతే ఉందో దాంట్లో మనము ఈ పండు అనేది అసలు మనము ఓపెన్ చేసినప్పుడు చాలా తీయటి వాసన వస్తుంది ఫ్రెండ్. అట్లాగే చాలా అద్భుతమైన సువాసన ఉంటుంది ఈ పండుకి. అందుకోసమే పూర్వకాలంలో ఈ పండు ఏదైతే ఎండిపోయిన కాయ ఉంటుందో దాంట్లో విభూతి అనేది స్టోరేజ్ చేసుకునేవాళ్ళు అంట, దానికి ఉన్న అద్భుతమైన సువాసన వలన. సో ఇప్పుడు మనం ఈ జ్యూస్లో మనకు కావాల్సినంత బెల్లము అలాగే దానికి తోడు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి పూర్తిగా ఫుల్గా కలిపేసేసుకుని ఎడిషనల్గా మనము తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని జ్యూస్ తయారు చేసుకోవటం. ఈ జ్యూస్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది షుగర్ని, దీని మీద రీసెర్చ్ అనేది చెప్పిందండి, షుగర్ని చాలా కంట్రోల్లోకి తెస్తుంది. అలాగే యాంటీ వైరల్ ఈ జ్యూస్ ఎన్నో వైరస్లని చంపేస్తుంది, గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. మేము ఇది తయారు చేసి మా పిల్లలకి ఇచ్చాము. ఇదిగో చూడండి, మా చిన్నబాబుకి ఇచ్చాము. అసలు వాళ్లే కదా మామూలుగా జ్యూసెస్ అనేది అవాయిడ్ చేసేది చిన్నపిల్లలు, కానీ వాడు కూడా చాలా ఇష్టపడ్డారు. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా టేస్ట్ చేసాం, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.